ఎస్, నేను ముందుగా కొండా రాజీవ్ గాంధీ గారిని అడుగుతున్నా. రాజీవ్ గాంధీ గారు, రైల్వే జోన్ ఆలస్యానికి కారణం మీరే అన్నట్లుగా ఈరోజు 2 ప్రధాన దినపత్రికలు వార్తను అచ్చేశాయి. అందరూ మీ వైపే చూస్తున్నారు, దీనికి కారకులు మీరేనని. ఏం సమాధానం చెబుతారు? సార్ ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ వన్. ఇది ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే సార్, వాస్తవం చెప్తున్నాను, ఈ రైల్వే జోన్ అనేటువంటిది మా ఉత్తరాంధ్ర వాసుల కల సార్. ఎన్నో ఏళ్లగా మా పోరాటాలు మా పెద్దలు చేశారు, యువకులుగా విద్యార్థులుగా మేము కూడా చేశాం. ఇక్కడ ఒక ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి అంశం. ఒకటి, వాల్టేర్ డివిజన్ ని లేకుండా రైల్వే జోన్ ఇచ్చే సగం మా గొంతు కోసారు. అయినా సరే రైల్వే డివిజన్ విశాఖ కేంద్రంగా వస్తుందిలే, ఏదో ఒకటి నాళ్ళు మన కళ్ళ సాకారం అవుతాయి అని అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారేమో పనికిరానటువంటి భూమిని ఇచ్చి రైల్వే జోన్కి ఆయనే అడ్డంకిగా నిలిచాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అడ్డంకులన్నీ తొలగించి న్యాయపు చిక్కులన్నీ విడదీసేసి ఆ 52 ఎకరాలు ఏదైతే మొడసల్లోవలో ఉందో, మీరు నేను వెళ్ళి కెమెరాలు పట్టుకుని వెళ్దాం, క్లియర్ గా ట్రెంచింగ్ చేసేసి, అంటే సుమారు 3 అడుగుల వరకు తవ్వేసి క్లియర్ గా వాళ్ళ బోర్డర్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లియర్ కట్ చేసేసి వాళ్ళకి మీరు రండి మహాప్రభు, మీరు వచ్చి చూసుకోండి, జాయింట్ ఇన్స్పెక్షన్ కి రావాలని చెప్పి గౌరవ జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గర నుండి లెటర్ వెళ్ళింది. అది ఏ సర్వే నెంబర్ లో లెటర్ వెళ్ళిందో కూడా చాలా క్లియర్ గా. ఈ లెటర్ మాకు ఎంత అనుమానాలు ఉన్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వాలు అది మంత్రులు ఇలాంటి తింగర పనులు ఏవో చేస్తారని ముందే డౌట్ వచ్చింది. మేము వాళ్ళకి పర్సనల్ గా రైల్వే డిఆర్ఎం ఆఫీస్కి వెళ్ళి, ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది సార్ స్టాంప్, క్లియర్ గా మనం వాళ్ళకి లెటర్ రాసింది 2/1 లెటర్ రాసి పంపించేసాం. అయినా సరే మాకు ఎందుకు అనుమానం, నెల రోజులైంది కరెక్ట్ గా ఫిబ్రవరి 2న మనం ఉన్నాం. ఎస్ మనం వెళ్ళి లెటర్ ఇచ్చి మనకి రిప్లై రాస్తే వెళ్ళి పర్సనల్ గా లెటర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఈ స్టాంప్ కూడా, రైల్వే స్టాంప్, ఇది మీరు జూమ్ చేస్తే మీకు కనబడుతుంది, రైల్వే స్టాంప్ కూడా వేయించడం జరిగింది. ఇందులో కూడా చాలా క్లియర్ గా మీకు ఒక లైన్ చెప్తాను, దీన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. In this connection, it is kindly requested to depute a responsible officer for joint inspection at Modasarlava to coordinate with the assistant city planner zone 2 GVMC Visakhapatnam, C. Shastri Shabnam అని చెప్పి ఆయన మొబైల్ నెంబర్ తో పాటు ఇచ్చాం. ఎప్పుడు ఇచ్చేది? జనవరి 2వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఎప్పటి వరకు ఈ రైల్వే శాఖ దగ్గర నుంచి కనీసం ఒక మెయిల్ గాని, ఒక కమ్యూనికేషన్ గాని, మేము పెట్టినటువంటి ఆఫీసర్ ని కాంటాక్ట్ చేయడం గాని, కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా బాధ్యత రహితంగా వాళ్ళు వ్యవహరించి, వాళ్ళు జాప్యానికి వాళ్ళు కారణమయ్యి, గత ప్రభుత్వాల కారణమయ్యి, ఈ రోజు నెపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది ఉద్దేశపూర్వకంగా, అంటే ఇక్కడ కేంద్ర మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని టచ్ చేసేటట్టు ఉందా, లేకపోతే ఆయన మామూలుగానే సాధారణంగా భూములు వచ్చుంటే మేము ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళం కదా, కట్టేసేవాళ్ళం కదా అన్నారా? ఇప్పుడు ఒక విషయం సార్, ఆయన దాటవేత ధోరణిలో చెప్పారో, లేదంటే రాజకీయ కోణం దృష్ట్యా పక్కన ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ క్యాడర్ అధికారిగా ఆయన గతంలో పనిచేశారు, సో ఆ రాజకీయ పరమైనటువంటి కారణాలతో ఆయన చెప్పారా, లేదంటే యాదృచ్ఛికంగా చెప్పారు, మనకు తెలియదు. అయితే ఒకటి, ఎవరు ఏం మాట్లాడినా దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి బుర్ర జల్లడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని దిక్కుమాల పత్రికలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వార్తలు రాశారు సార్. మాకు చాలా కడుపు మంటగా బాధ కలుగుతుంది, మా గుండెలు కోసినట్టు అవుతుంది. ఎందుకంటే సార్, ఒక మాట సార్, చెప్పండి సార్, నేను సార్, నా వాయిస్ వస్తుంది, మాట్లాడండి సార్, పర్లేదు, చెప్పండి సార్. ఎందుకు చెప్తాం అంటే, ఇందులో ఇది క్లియర్ గా చెప్పాలి సార్. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు అంటే సుమారు 950 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి అని చెప్పి వాళ్ళే స్పష్టం చేశారు. 950 ఎకరాలు మీకు అందుబాటులో ఉంటే 52 ఎకరాలు గోల్ ఎందుకంటే అసలు? ఒకటి. ఇంకొక విషయం ఏమిటంటే సార్, నా వాయిస్ వస్తుందా? క్లియర్ సార్, ప్లీజ్. ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈ 52 ఎకరాలకు కానీ రైల్వే జోన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కానీ సంబంధం లేదు. మీరు ఇందాక మీ తొలి పలుకుల్లో చెప్తున్నప్పుడు మీరు మాట చెప్పారు, ఏది ఈ 26 ఎకరాలు ఆ బిఆర్టీఎస్ రోడ్లు అన్నారే, అందులో బిఆర్టీఎస్ రోడ్స్ కి 10 ఎకరాలు, 16 ఎకరాలు స్లమ్స్ ఆక్యుపేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లులు కట్టించమని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం దేని ద్వారానే అది కూడా ఇల్లులు కేంద్ర రైల్వే శాఖలు కట్టించవలసి ఉంటే వాళ్ళు పట్టించుకోకపోతే ల్యాండ్ వాళ్ళ దగ్గర తీసుకుని జీవీఎంసీ సొంత నిధులతో అక్కడ పేదలందరికీ కూడా ఇల్లు కట్టించి ప్రభుత్వం ఇచ్చింది 16 ఎకరాల్లో. 10 ఎకరాలు బిఆర్టీఎస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కి ఇచ్చారు. ఈ 26 ఎకరాలకు గాను 1:2 రేషియో అంటే రెట్టింపు దాంట్లో 52 ఎకరాల ల్యాండ్ అని ఇవ్వాల్సినటువంటిది. ఇది అంశాన్ని రైల్వే జోన్
కార్యాలయం నిర్మాణానికి గాని Hmm. ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఎస్ జనరల్ గా వీళ్ళు ఎలా చేశారు అంటే బోడిగుండికి మోకాలకి ముడిపెట్టి ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమం చేశారు తప్పితే ఇంకొకటి కాదు అనేది Right. చాలా సుస్పష్టం. రైల్వే జోన్ రాకుండా ఉండడానికి ఇన్నాళ్ళు ఆలస్యం కావడానికి కానీ కాంగ్రెస్ పార్టీ గాని లేదున్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని అసలు కారకులు వేళ్లే. ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తాను సార్. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు విభజన చేసినప్పుడు ఈ రైల్వే జోన్ అనేటువంటి దాన్ని సంపూర్ణంగా దాని వ్యవహారాన్ని పూర్తి చేయలేదు. లేదు. యాస్టీజ్ లైక్ ప్రత్యేక హోదాను కానీ యాస్టీజ్ లైక్ ప్రత్యేక ప్యాకేజీ ఏది రాయలసీమ ఉత్తరాంధ్రకి బుందేల్ఖండ్ మాదిరి పెట్టినటువంటి ప్యాకేజీని కానీ పెట్టారు కానీ దేన్ని అమల్లో చేయలేదు. విభజన జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడిచింది కానీ ఆ అమలు అనేటువంటిది ఎక్కడా జరగలేదు. ఇది ఒక అంశం. Right. ఇంకో అంశం చెప్తాను ఈశ్వర్ గారు. నేను వ్యక్తిగతంగా ఈ రైల్వే జోన్ అంశానికి మేమంతా ఎట్లాగా ఒక కనెక్ట్ అయి ఉంటాం మా ప్రాంత వాసులు అంటే ఇదే రైల్వే జోన్ కోసం అనేక పోరాటాలు లాఠీ దెబ్బలు రక్తాలు చిందించడమే కాదు, Yes. ఈ రైల్వే జోన్ కోసం పోరాటం చేసిన నన్ను అదే కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసింది. అప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్ పోరాటం మేము మద్దతుంటాం అని చెప్పి నన్ను పార్టీలో తీసుకొచ్చి ఈరోజు రైల్వే జోన్ ఇన్నాళ్ళకి వచ్చిందన్నా సరే మా ఉత్తరాంధ్ర ప్రాంతాల వాసుల పోరాటం, ఆ పోరాటానికి మాకు ఊతమిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర కాంగ్రెస్ కారణం. ప్రశ్నించాలండి. పోరాటం చేస్తే గానీ రాని విధంగా పెట్టారంటున్నారు, అంతేనా? ఎస్, రైట్. ఒక నిమిషం వస్తాను. ఎల్వికే రెడ్డి గారు